మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాంబాబు నర్రా. మనం ఈరోజు కొన్ని ట్రిప్స్ కూడా టైం సేవర్ మెథడ్స్ నేర్చుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని చాప్టర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ట్రిక్స్ చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనం కొన్ని చాప్టర్లో మనకు ఐడియా రాకపోతే ఆ ప్రాబ్లంని వదులుకోవడం మంచిది. అంతే తప్ప ఆ ప్రాబ్లం పట్టుకుని వేలాడి మిగతా ప్రాబ్లమ్స్ని చెడగొట్టుకోకూడదు. మనకి అలాంటి టైం సేవర్ మెథడ్స్ ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్సే నేను చెబుతున్నాను. అలాంటి వాటిని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని ఆ చాప్టర్లో మనకి టైం సేవర్ మెథడ్ రాలేదు, ఇది రాలేదని అనుకోవద్దు. అది గుర్తుపెట్టుకుని మీరు ఈ ట్రిక్స్ని ఎక్కడ మనకు అవకాశం ఉన్న చోటల్లో ఉపయోగించుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఏ ఈక్వల్ టు 2 ఏ అనేది 2 తర్వాత బి 2 5 సి 5 సి అనేది 5 ఇలా ఉంది. ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ద సర్కంసెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సర్కంసెంటర్ అంటే మనకి ఒక ఐడియా ఉండాలి. సర్కంసెంటర్ అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఎక్కువ ప్రాబ్లమ్స్ వీటి మీదే వస్తున్నాడు. సర్కంసెంటర్ ఎస్తో చూపిస్తారు. సర్కంసెంటర్ అని ఇది ఏంటంటే ఇది 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సర్కంసెంటర్ అనేది ఇన్నర్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, అంటే త్రిభుజం లోపల ఉంటుంది. అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో అంటే అధిక కోణ త్రిభుజంలో ఈ సర్కంసెంటర్ అనేది త్రిభుజం యొక్క బయట ఉంటుంది, అవుట్ సైడ్ ఎక్కడో సాట ఉంటుంది. తర్వాత ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ సర్కంసెంటర్ అనేది మిడ్ పాయింట్ ఆఫ్ ది డయాగ్నల్, ఆ యొక్క కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది సర్కంసెంటర్. ఈ సర్కంసెంటర్ మనకు వచ్చేటప్పటికి మనకి కష్టం అవుతూ ఉంటుంది. సర్కంసెంటర్ ఎలా ఏర్పడుతుందంటే ఈ యొక్క భుజాల లంబ సమద్వికరణ రేఖల మిళిత బిందువు, అంటే 3 లంబ సమద్వికరణ రేఖలు ఉంటాయి, ఆ 3 కూడా ఎక్కడో ఒకసారి కలుసుకుంటాయి. దాన్నే సర్కంసెంటర్ అని అంటారు. అయితే దీనికి రాయాలంటే ఏంటంటే ఈ రేఖ కట్టాలి, ఈ రేఖ కట్టుకోవాలి. ఈ 2 రేఖల యొక్క ఖండన బిందువే సర్కంసెంటర్ అవుతుంది. అయితే అంత కట్టే వరకు మనకి సాధారణంగా సర్కంసెంటర్, ఇది కూడా సర్కంసెంటర్ ఏదైనా సరే మామూలుగా మీరు ఇంటర్మీడియట్కి వెళ్తే సర్కంసెంటర్ అడిగితే ఈ యొక్క ఈక్వేషన్ కట్టుకోవాలి. ఈ యొక్క బైసెక్టర్ పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ అంటాం. సైడ్స్ యొక్క పర్పెండిక్యులర్ బైసెక్ట్స్ ఈక్వేషన్ కట్టుకోవాలి. ఈ ఈక్వేషన్ కట్టాలి. ఈ 3 కూడా కట్టుకుంటే పర్వాలేదు, 3 కూడా కోయిన్సైడ్ అవుతాయి. అందుకని ఈ 3 యొక్క ఉమ్మడి బిందువు అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ మనకి అసలు ఐడియా రావాలి. మనకి అసలు ఒక ట్రయాంగిల్లో ఎన్ని సెంటర్స్ ఉంటాయి. ఒక ట్రయాంగిల్లో మనకు వచ్చేవాడికి సర్కంసెంటర్, ఆర్థో సెంటర్, తర్వాత ఇన్ సెంటర్, తర్వాత వచ్చేవాడికి సెంట్రాయిడ్. ఒకసారి మనం అది కూడా చూద్దాం. మనం కాన్సెప్ట్స్తో పాటు ఈసీ మెథడ్స్ కూడా చూడాలి. మనకి సర్కంసెంటర్ చెప్పాం. తర్వాత రెండోది ఏంటంటే ఆర్థో సెంటర్కి వచ్చేటప్పటికి ఏబిసి ఆర్థో సెంటర్. ఆర్థో అంటే ఈ పర్పెండిక్యులర్స్, అంటే శీర్షం నుంచి ఎదురుభుజానికి లంబంగా గీయాలి. ఇక్కడ కూడా మనం లంబంగా గీయొచ్చు, ఇక్కడ కూడా లంబంగా గీయొచ్చు. ఈ 3 లంబ సమద్వికరణ రేఖలు 3 లంబాలు కూడా శీర్షం లంబాలు కూడా ఎక్కడో ఒకసాట ఖండించుకుంటే దీన్ని ఓ ఆర్థో సెంటర్ అని అంటారు. తర్వాత రెండవది సర్కంసెంటర్ చెప్పేసాం కాబట్టి ఇన్ సెంటర్కి వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క కోణాలు యాంగులర్ బైసెక్టర్స్ అంటాం. అంటే యాంగులర్ బైసెక్టర్స్ ఇలా యాంగులర్ బైసెక్టర్స్ 3 కూడా కలుసుకుంటాయి. దీన్నే ఇన్ సెంటర్ అంతర్వర్త కేంద్రము అని అంటారు. తెలుగులో అంతర్వర్త కేంద్రం అంటారు. తర్వాత ఇది ఒకటి అని చెప్పాం, ఇది ఆర్థో సెంటర్ అని చెప్పాం. ఆర్థో సెంటర్
ఇదేమో ఇన్ సెంటర్ అని చెప్పాం, ఇన్ సెంటర్. ఇదేమో సర్కమ్ సెంటర్ అని చెప్పుకొచ్చాం. ఇంకా మనకి మిగిలింది నాలుగోది, 5 ఉండే బాహ్య సెంటర్ కూడా కేంద్రం అని. ఇది నాలుగోది ఏంటంటే మనకి సెంట్రాయిడ్ అంటాం. సెంట్రాయిడ్ అంటే మధ్యగత రేఖలు. ఇది ఒక మధ్యగత రేఖ అంటే శీర్షం నుంచి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి గీసిన రేఖని మధ్యగత రేఖ అంటారు. ఇలా 3 శీర్షాల నుంచి 3 మధ్యగత రేఖలు గీస్తుంటాం. ఈ 3 మధ్యగత రేఖలు కూడా ఎక్కడో ఒకసారి కలిసి ఉంటాయి. ఆ కలిసిందనే ఈ సెంట్రాయిడ్, గ్రావిటేషన్ సెంటర్, గురుత్వ కేంద్రం అని తెలుగులో అంటాం. ఈ 4 కూడా అడుగుతారు మీకు. అయితే వీటికి మనం అన్నింటినీ కూడా మనం దీంట్లో బాగా మనకు ఉన్నటువంటి ఫార్ములా ప్రకారం ఈ యొక్క మధ్యగత రేఖను మిలితే గురుత్వ కేంద్రం సెంట్రాయిడ్ కడదానికే మన ఫార్ములా ఉంది. x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. దీనికి మాత్రమే ఫార్ములా ఉంది. మిగతా ఏటికి కూడా మనం ఫార్ములా లేదు, కానీ మన ఐడియా ప్రకారం కట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇది అనుకోండి, ఆర్థో సెంటర్కి అయితే ఇది లంబాలు గీసిన ఈ లంబం అంటే దీని యొక్క వాలు కట్టి, దీని యొక్క లంబంగా ఉండే రేఖ వాలు కట్టి ఈ బిందు నుంచి పోతుంది. కాబట్టి ఈ యొక్క 2 సరళ రేఖలు కట్టేసేసి వాటిని సాల్వ్ చేస్తే ఈ ఆర్థో సెంటర్ వస్తుంది మామూలుగా. ఈ ఇన్ సెంటర్కి వచ్చేటప్పటికి మనం ఇవి ప్రత్యేకంగా ఈ భుజాలు కట్టాలి. ax1 + by1 + ax1 bx2 cx3/a + b + c దాని ఫార్ములా ఉంది. అది కూడా అంత తేలిగ్గా మనకి బిట్టిగా ఇచ్చేంత కాదు. మనకి ఇక్కడ ఇచ్చేది ఏంటంటే ఒక్క సెంట్రాయిడ్ మాత్రం x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. అవి మిగతాయి మరి ఎందుకు ఇస్తాడు? మనకి ఇస్తున్నాడు ఆర్థో సెంటర్ కట్టమని, అవన్నీ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నారు మిగతాయి అంటే, మిగతాయి ఎందుకు ఇస్తున్నాడో బాగా ఆలోచించండి. ఒక ట్రిక్ చెబుతున్నాను, ఒక మైండ్ బ్లోయింగ్ ట్రిక్. అది మనకు తెలుసు కానీ కాన్సెప్ట్ మర్చిపోయాం. మిగతా ఎందుకు కట్టమని ఇస్తాడంటే, ఒక ఈ ఐస్ ఇది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే 3 భుజాలు సమానంగా ఉంటే అలాంటి ట్రయాంగిల్లో సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్, ఇన్ సెంటర్, సెంట్రాయిడ్ అన్నీ ఒక్కసాటే ఉంటాయి. అంటే నువ్వు సెంట్రాయిడ్ కడితే ఆర్థో సెంటర్ కట్టినట్టే, నువ్వు సెంట్రాయిడ్ కడితే ఇన్ సెంటర్ కట్టినట్టే, నువ్వు సెంట్రాయిడ్ కడితే సర్కమ్ సెంటర్ కట్టినట్టే. అందుకని మనకి ఇచ్చే పటము బహుశా అది ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయి ఉంటుంది. అందుకని ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితేనే మన స్థాయిలో, ఈ 10th క్లాస్ స్థాయిలో ఈ సెంటర్లు అడుగుతాడు. లేకపోతే మనకు ఒక్క సెంట్రాయిడ్ కడతానికే ఫార్ములా ఉంది, మిగతా వాటికి లేదు. కాబట్టి మన స్థాయిలో అడిగాడంటే బహుశా అది సమబాహు త్రిభుజం అయి ఉంటుంది. అది ఏంటి, మీకు గన ఆర్థో సెంటర్ కానీ ఇన్ సెంటర్ కానీ ఇంకేదైనా సర్కమ్ సెంటర్ కానీ అడిగితే, అయితే సర్కమ్ ఇవి ఆర్థో సెంటర్ ఇన్ సెంటర్ అడిగితే మాత్రం తప్పకుండా అది ఈక్వలేటర్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం అయి ఉంటుంది. అలా కాక సెంట్రాయిడ్ అయితే ఫార్ములా ఉంది మన దగ్గర. అలా కాక సర్కమ్ సెంటర్ అడిగితే ఇంకొక దానికి కూడా అవకాశం ఉంది. సర్కమ్ సెంటర్ అడిగాడు అనుకోండి, అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే సర్కమ్ సెంటర్ అనేది ఈ యొక్క కర్ణం యొక్క మధ్య బిందువు అవుతుంది. అయితే మనం ఇక్కడ ఏమి చూడాలి దీన్ని, అది ఒక ఏమంటుంది ఈక్వలేటర్ ట్రయాంగిలా లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనం గమనించాలి. నాకు తెలిసి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెబుతా. ఎందుకని అంటానంటే, ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే ఏదో ఒక వర్టిసెస్లో రూట్లు ఉంటాయి. ఈ కోఆర్డినేట్స్ అనేవి రూట్లో ఉంటుంది తప్పకుండా. ఇలా రూట్ లేకుండా ఉండదు. ఇలా ఉంది అంటే మనం దాన్ని ఊహించాలి. అది బహుశా అది లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి సర్కమ్ సెంటర్ అనేది కర్ణం మధ్య బిందువు, అంటే ఈ యొక్క కర్ణం మధ్య బిందువు అయితే సరిపోతుంది. అలా కాక ఈక్వలేటర్ ట్రయాంగిల్ సంభావ్య త్రిభుజం అయినా సరే మనం కట్టగలం. సంభావ్య త్రిభుజం అయితే ఏం కట్టగలం,
సర్కమ్ సెంటర్ అన్నా మనం చెప్పాను, సర్కమ్ సెంటర్, ఆర్థో సెంటర్ అంటే లంబ కేంద్రం, తర్వాత ఇన్ సెంటర్ అంతర్వర్త కేంద్రం, ఇంకోటి ఏంటంటే సెంట్రాయిడ్ గుర్త కేంద్రం. ఈ 4 ఒక బిందువు దగ్గరే ఉంటాయి. కాబట్టి మనకి ఇచ్చింది అది సమబాహు త్రిభుజం అవ్వాలి, లంబకోణ త్రిభుజం అవ్వాలి. అది ఏంటో ఒకసారి చూసుకుని, సమబాహు త్రిభుజం అయితే మనం సెంట్రాయిడ్ కట్టాలి, లంబకోణ త్రిభుజం అయితే మాత్రం కర్ణం యొక్క మధ్య బిందువు కట్టాలి. కర్ణం ఏదో చూసుకుని, సరే ఏదైనా కానీ మనం ఇది ఏది అంటానికి మనం చెప్పలేము. కాబట్టి నేనైతే ఈక్వలేటర్ ట్రయాంగిల్ మాత్రం కాదు అని చెబుతున్నా. ఎందుకని చెబుతున్నా అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్లో ముందే చెప్పే రూట్లో ఉంటుంది ఒక కోఆర్డినేట్ ఏదైనా సరే, 2 ఉంటే ఉండొచ్చు, కనీసం ఒకటి ఉంటుంది. సరే దీన్ని మనం A2 A22 B అనేదేమో B అనేది 2 5 C అనేదేమో ఏమోంటి 5 2 అని ఇచ్చాం, 5 2 అని ఇచ్చాం. C అనేది 5 2. సరే మనకి ఇప్పుడు మనం ఏం చేయమన్నా అంటే జీరో కాన్సెప్ట్ అని చెప్పా. భుజాలు కడితేనే తెలుస్తుంది, లేదా వాళ్ళు కట్టుకుని చూసుకోవచ్చు. అంటే 0 0 చేయండి, దీన్ని 0 0 అంటే ఇది ఎట్లా 0 0 అయింది, 2 2 తీసేస్తే, దీంట్లో 2 తీస్తే 0, దీంట్లో 2 తీసేస్తే 3, అట్లాగే దీంట్లో 2 తీసేస్తే 3, దీంట్లో 2 తీసేస్తే 0. సరే ఈ రెండింటి యొక్క దూరం కట్టాలంటే ఇది మనం ఏం అక్కర్లేదు, 0 0 అన్నప్పుడు రూట్ ఏబీ స్క్వేర్, ఇది ఏబీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ కట్టండి, స్క్వేర్లు కట్టి సరిపోతుంది. ఇది 3 వస్తుంది. ఈ రెండింటి యొక్క దూరం కడదాం. ఈ రెండింటి యొక్క దూరం రూట్ ఆఫ్ ఇది 9 వస్తుంది. ఇది ఈ రెండింటి యొక్క ఇది బీసీ స్క్వేర్ ఎక్కువ 18 వస్తుంది. 18 ఎందుకంటే ఇది ఈ రెండింటి యొక్క దూరం కట్టాలంటే 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ వస్తుంది. x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. అంటే సిఏ స్క్వేర్ కడితే సిఏ స్క్వేర్ దీంట్లో 9 వస్తుంది. అంటే ఈ రెండు కలిపి ఇది వస్తుంది. కాబట్టి తప్పకుండా అంటే 3 భుజాలు వచ్చినప్పుడు 2 భుజాలు కూడితే 3వ భుజం వస్తే అది లంబకోణ త్రిభుజమే తప్పకుండా. అయితే ఇప్పుడు మన సమస్య ఏంటంటే కారణం ఏంటంటే మనకి ఇది ఏంటి బీసీ అంటే ఏ దగ్గర లంబకోణం ఉంటుంది అంటే కర్ణం బీసీ, కర్ణం అంటే బీసీ కర్ణం ఇది అంటే ఏ దగ్గర లంబకోణం ఉంటుంది. ఏ దగ్గర అంటే అది ఎలా ఉంటుంది అంటే ఆ పటం ఏబిసి ఇలా ఉంటుంది. ఈ యొక్క మధ్య బిందువు కడితే చాలా అదే సర్కం సెంటర్. చాలా స్పీడ్గా కట్టాలి. నేనైతే స్పీడ్గా కడతాం. మీరు ఎట్లా కట్టాలో జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా కట్టుకోవాలి. మీకు వివరించడం వల్ల ఎంత టైం పట్టింది నాకు, లేకపోతే ఇది అవుతుంది. ఎందుకని అట్లా వివరించాల్సి వచ్చిందంటే ఇలాంటి పొజిషన్లో ఏ లెక్క వచ్చినా మీరు పని వేయకూడదు. అంత అద్భుతమైనటువంటి ట్రిక్స్ చెబుతున్నా. అందుకే మీరు నా ఛానల్ని మీకు కానీ నా ట్రిక్స్ కానీ నచ్చితే నా ఛానల్కి సపోర్ట్గా ఉండండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఈ క్లాసులు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయకపోయినా అకాడమిక్గా చదివే 8th 9th 10th క్లాస్ పిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే మీకు నా హింట్స్ కానీ నచ్చినట్టుంటే. ఇప్పుడు కర్ణం బీసీ అన్నాం. బీసీ అంటే బి అనేది 2 5, సి అనేది ఏమో 5 2. ఈ రెండింటి యొక్క మధ్య బిందువు కట్టాలి. మధ్య బిందువు అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x1 ప్లస్ x2/2, y1 ప్లస్ y2/2 అంటే 2 ప్లస్ 5/2 అంటే 7/2 అంటే 3.5 లేదా 7/2. ఇక ఇది కూడా 3.5 అవుతుంది. అయిపోయింది. మీకు లెక్క మన కిందకి ఆన్సర్లు కానీ చూస్తే ఏ 3 బి 2 సి 3.5 3.5 డి అనేది 2.5 2.5. అందుకని ఈ విధంగా మనకి మళ్ళీ చెబుతున్నాను, సర్కమ్ సెంటర్ని ఇచ్చినట్టుంటే అది మామూలుగా మీకు సర్కమ్ సెంటర్ కట్టొచ్చు, కానీ అది కొంచెం లేట్ పట్టుద్ది. అది లంబకోణ త్రిభుజాన్ని అవుద్ది, సమబాహు త్రిభుజం అవుద్ది. సమబాహు త్రిభుజం అయితే మాత్రం సెంట్రాయిడ్ గుర్త కేంద్రం కడితే అదే సర్కమ్ సెంటర్. లంబకోణ త్రిభుజం అయితే మాత్రం కర్ణం యొక్క మధ్య బిందువు కట్టండి, అదే సర్కమ్ సెంటర్. అదే 3 శీర్షాలకు కూడా సమాన దూరంలో ఉంటుంది. లేదు నువ్వు చేయాలంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి మొదటి ఆప్షన్ నుంచి 3 శీర్షాలకు దూరం కట్టాలి. 3 సమాన దూరం అయితే అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది దీంట్లో వర్తించదు. అందుకని సర్కమ్ సెంటర్ అనేది ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నా ఉద్దేశం ఏంటంటే అవకాశం ఉన్నంత వరకు బిట్టు పోకుండా ట్రిక్స్, టైం సేవర్ మెథడ్స్ మనం నేర్చుకుందాం. తర్వాత అవకాశం లేదా దాంట్లో ఏం చేయలేము. మనం అన్నిటికీ ట్రిక్స్ ఉంటాయని మనం
చెప్పలేము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఎట్టైనా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రాన్ టు ద సైడ్ BC triangle ABC whose vertices are A -2 1, B 2 3, C 4 5. అంటే ఒక ట్రయాంగిల్ ABC ఉంది, ABC అనుకుందాం. ఇక్కడ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ BC కట్టమన్నాడు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ BC అంటే దీనికి అంటే ఇది కింద ఈక్వేషన్ కట్టమన్నాడు. ఇది ఏ ఎంత ఇచ్చాడు, -2 1, B ఏమో 2 3, C ఏమో 4 5, ఇలా 3 ఇచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కట్టమన్నాడు. పర్పెండిక్యులర్ బైసెక్టర్ కట్టమంటే ఎప్పుడు కూడా ఒక సరళరేఖా సమీకరణం, ఇది సరళరేఖా సమీకరణం కట్టమన్నాడు. ఈ సరళరేఖా సమీకరణం కట్టమంటే ఆ సరళరేఖ మీద 2 బిందువులన్నా తెలియాలి, లేక ఒక బిందువు ఒక వాల్ అన్నా తెలియాలి, స్లోపు ఒక పాయింట్ స్లోపు. ఈ విధంగా లేదా కోణం తెలిస్తే వాళ్ళు తెలిసినట్టే. ఈ విధంగా మనకు సరళరేఖ సమీకరణం. సర్లే, సరళరేఖ సమీకరణం కావాలంటే దీని మీద ఏం చెప్పాను నేను, 2 బిందువులన్నా కావాలి, లేదా ఒక బిందువు ఒక వాల్ అన్నా కావాలి. ఇప్పుడు చూడండి, ఈ మధ్య బిందువు పర్పెండిక్యులర్ బైసెక్టర్ మధ్య బిందువు 2 + 4 6/2 అంటే 3, 3 + 5 8/2 4. అంటే ఈ బిందువు వచ్చేసింది. ఇంకా వాల్ వస్తుందేమో చూద్దాం. వాల్ ఏమైనా వస్తుందని చూస్తే దీనికి ఈ రేఖ దీనికి ఇది లంబంగా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. కాబట్టి దీని వాల్ గట్టి తిరగేసి గుర్తు మార్చితే దీని వాల్ అయిపోతుంది. వాల్ గట్టి తిరగేసి గుర్తు మార్చండి. వాల్ అంటే y2 - y1 5 - 3 అంటే 2/4 - 2 1 అంటే 4 - 2 అంటే 2 అంటే దీని వాలు 1. అయితే దేని వాలు, BC వాలు, BC స్లోప్ 1. అయితే దాన్ని తిరగేసి గుర్తు మారితే అది దీని స్లోప్ అవుద్ది. ఇది D అనుకుందాం, ఇది ఏదైనా P అనుకోండి, PD స్లోప్ అవుద్ది. అంటే దీని వాల్ తెలిసింది, దీని వాల్ కావాలంటే -1 అవుద్ది. 1/1 తిరగేస్తే -1 అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక బిందువు ఉంది, ఒక వాల్ ఉంది. అంటే y - y1 / x - x1 ఈక్వల్ టు y - y1 ఈక్వల్ టు m × x - x1. ఆ బిందువు సూత్రం కూడా ఇవ్వచ్చు. y - y1 అంటే y - y1 అంటే 4, ఇది m ఏంటంటే -1 × x - x1 x - 3. దీని సింప్లిఫికేషన్ అయితే y - 4 తర్వాత ఈక్వల్ టు -x -+3 అంటే ఏమవుతుందంటే దీన్ని 3 నటు తీసుకెళ్ళి x నటు తీసుకొస్తే x + y = 7. ఇది అవుతుంది ఆ రేఖ, x + y = 7. చూసారా, ఇంత కట్టాలి మనం. దీని వాలు కట్టాలి, దాన్ని తిరగేసి గుర్తు మార్చాలి, ఈ మధ్య బిందువు కట్టాలి, ఆ బిందువు వాల్ ఉంది కాబట్టి సరళరేఖ సమీకరణం కట్టాలి. అయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూస్తే, ఆప్షన్స్ x + y = 7, తర్వాత x - y = 5, తర్వాత x - y = 7, తర్వాత x + y = 9. ఇవి ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే ఇంత చేయకుండా మనకి ట్రిక్ ఏమన్నా ఉందా, ఇంత చేయకుండా మనకు ఒక టైం సేవర్ మీద ఏదైనా ఉందా అంటే చూద్దాం. ఏమంటే అని అంటున్నా అంటే ఈ రేఖ సమీకరణం మనం కట్టేసి x + y = 7 అని అక్కడ వచ్చేసింది అని. అసలు ఇది కట్టకుండా అసలు మనం ఏమీ కట్టాం. ఎందుకంటే ఇది కట్టాలంటే మామూలుగా కుదరదు. కాకపోతే మీకు తెలియాలి, పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే దీనికి లంబంగా ఉండాలి, బైసెక్టర్ సమానంగా విభజించాలి, అంటే మధ్య బిందువు ద్వారా పోద్ది. అంటే దీని మధ్య బిందువు కట్టొచ్చుగా. దీని మధ్య బిందువు x1 + x2/2 y1 + y2/2 మధ్య బిందువు కట్టాం. మధ్య బిందువు కట్టిన తర్వాత ఆ మధ్య బిందువు ద్వారా ఈ రేఖ పోతుంది. కాబట్టి ఈ బిందువుని తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతే అదే. అంటే 3 4 3 4 తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే x బదులు 3 y బదులు 4 చేస్తే ఏమవుతుంది, 3 + 4 = 7 సరిపోయింది. అది ఇదే రైట్. ఇంకా దాని ఒకవేళ సాల్వ్ పోతే ఇక్కడ చూడండి, 3 అంటే -1 వస్తుంది, ఇక్కడ 5 ఉంది సాల్వ్. ఇది ఇక్కడ ఏముంది, ఇది కూడా -1 7 సాల్వ్. ఇది 3 4 7 వస్తుంది, ఇక్కడ 9 ఉంది సాల్వ్. ఇక్కడ మనకి ఇది సరిపోతుంది. అంటే మీరు వెంటనే మీరు చేయాల్సింది, అసలు ఇది బోర్డు మీద లెక్క పెన్సిల్ పెన్ వితౌట్ పేపర్ పెట్టకుండానే
ఇవాళ వెంటనే మధ్య బిందువుని మనసులో కట్టేసేసి ఆ బిందువుని తీసుకొచ్చి ఇక్కడ చూడండి దేంట్లో సరిపోతుందో చూడండి, ఎందుకంటే ఆ బిందు ద్వారా పోద్దా రేఖ, అట్లా అట్లా చేసుకోవాలన్నమాట. ఇది ఇది మనకి ఈ విధంగా చేసుకుంటే ఇలా చూడాలి జాగ్రత్తగా. ఇవే టైమ్స్ అవర్ మెథడ్స్ అంటే, ఇవే ట్రిక్స్, ఇవే ట్రిప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఏ -1 2 ఏ అనేది -1 2 అండ్ డి ఈక్వల్ టు 3 4 be the end points of the median AD of triangle ABC. ఇది ABC అనే ట్రయాంగిల్ ఉందంట. ABC అనే ట్రయాంగిల్ ఉంటే ఈ ఎండ్ AD మీడియన్ ఈ మీడియన్ ఎండ్ పాయింట్స్ అంటే ఏ అనే -1 2 బీనేమో 3 4 అని ఇచ్చాడు. ఈ రెండు కూడా ఎండ్ పాయింట్స్ అయితే ఏం కట్టమని ఫైండ్ సెంట్రాయిడ్ అంటే జి, ఇది సెంట్రాయిడ్. మనకు కొన్ని తెలియాలని చెప్పాక మనం ఊరిని అనుకుంటున్నాం, కొంచెం తెలియాలి లెక్కలు, తెలియకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కష్టం అవుతుంది. సెంట్రాయిడ్ జి అంటే దీని యొక్క ధర్మం ఏంటి తెలియాలి. ఇదేంటి 2:1 రేషియోలో ఎగ్జిస్తుంది. 2:, తెదాకరిస్తుంది అని కూడా అంటారు. తెదాకరించడం అంటే ఏం లేదు, 3 అంటే 3, 2 భాగాలు ఇది ఒక భాగం, 3 తెదాకరిస్తుంది. ట్రైసెక్షన్ అని చెబుతారు. ఇప్పుడు మనం ఇది జీ కడితే చాలు, అంటే ఏ ఇచ్చాడు మనకి -1 2 అని, డి ఇచ్చాడు 3 4 అని. డి ఇప్పుడు మనకి ఇది ఏను జీను ఇచ్చాడు కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2:1 రేషియోలో విభజించే నిష్పత్తి కట్టాలి. 2:1 రేషియోలో విభజించే నిష్పత్తి మనకి కట్టుకు రావాలి. ఏమి లేదు మనకి ఇలాగా ఒక ఫార్ములా చెబుతున్నానండి, ఆ ఫార్ములా తప్పకుండా రావాలి. x1 y1 x2 y2 అయితే 2:1 నిష్పత్తిలో విభజించేది అంటే mx2 nx1 అంటే 2x2 లేదా x1 + 2x2 / 3 అట్లాగే y1 + 2y2 / 3 ఇది ఫార్ములా. లేకపోతే mx2 + nx1 / m + n. mx2 అంటే 2 3 6 ప్లస్ -1 6 - 1 అంటే 5/3. ఇంకోటి ఏంటంటే మళ్ళీ 2 4 8 ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 3 6 -1 అంటే 5/3, 2 4 8 ప్లస్ 2 10/3. ఇట్లా మరి 5/3 10/3 ఎక్కడ ఉంది అంటే 100 మనకి. ఫోర్త్ ఆప్షన్ రైట్ అన్నమాట. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ P which divides 1 0 and 0 0 in 1:2 రేషియో. 1:2 నిష్పత్తిలో విభజించే బిందువు కట్టమంటున్నారు. ఇది మీరు కట్టేయచ్చు. నేను చూద్దాం. దాని ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ బై ది వర్టిసెస్ -4 -2 2 -2 4 2 అండ్ -2 2. చూడండి ఒకసారి ఈ క్వాడ్రిలేటరల్ ఏరియా అన్నాడు. క్వాడ్రిలేటరల్ అంటే మనకి ఇది చతుర్భుజం. ఏ అనేదేమో -2 -2 -2, బి ఏమో 2 -2, సి ఏమో ఏమవుతుంది 4 2, డి -2 2. ఈ విధంగా ఉంది. దీన్ని క్వాడ్రిలేటరల్ కట్టమంటున్నాడు, దీని ఏరియా కట్టమంటున్నాడు. మన క్వాడ్రిలేటరల్ ఏరియా అంటే మనకి తెలియదు. మనం ఏం చేయాలంటే ఇక్కడ దీనికన్నా ఇది డయాగ్నల్ తీసుకుని మనం ఈ 3 భుజాలతో త్రిభుజ వైశాల్యం కట్టి దాన్ని డబల్ చేస్తే మొత్తం క్వాడ్రిలేటరల్ వైశాల్యం వస్తుంది. అయితే అది అన్నిట్లో రాదు. ఈ దేంట్లో వస్తుంది అంటే ఒక పారలెలోగ్రామ్, రెక్టాంగిల్, తర్వాత స్క్వేరు, రాంబస్, ఈ 4 వాటిలో మాత్రమే ఈ త్రిభుజ వైశాల్యం ఎంత ఉంటుందో ఈ త్రిభుజ వైశాల్యం అంత ఉంటుంది. మిగతా వాటిలో అలా ఉండదు. కాబట్టి ఈ త్రిభుజ వైశాల్యం అసలు ఇది 4గిట్లో ఏదైనా అవుతుందా లేదో కూడా నేను చెప్పాను. 4గిట్లో ఏదైనా అవుతుందా లేదా అని చెప్పాను. ఏం చెప్పాను? x1 + x3. x1 అంటే -4, x3 అంటే 4, అవి రెండు కలిపితే 0. x2 + x4 ఈ రెండు కలిపితే ఇది కూడా 0 వచ్చింది. x1 + x3 ఎంత అయిందో x2 + x4 కూడా అంతే అవ్వాలి. అంటే ఇదైతే సాల్వ్. y1 + y3 అంటే ఇది కూడా 0 వచ్చింది. y2 + y4 అది కూడా 0 వచ్చింది.
కాబట్టి ఇది తప్పకుండా 4 పటాల్లో ఏదో ఒక పటం అవుతుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే ఒక ట్రయాంగిల్ వైశాల్యం కట్టి డబల్ చేస్తే సరిపోద్ది. మీకు అది పెద్దగా కష్టమే అనిపించదు, వెంటనే కట్టేసుకుంటాం మనసులోనే. ఈ 2 కలిపితే 0 వచ్చింది, ఈ 2 మొదటి 2 కలిపితే 0 రావాలి. ఇట్లా 2 కలిపితే 0 వస్తే 2 కలిపితే కూడా 0 వచ్చింది. 0 రాకపోతే 10 వస్తుంది, లేదా 2 వస్తుంది, 3 వస్తుంది. ఏది వచ్చినా మనకి x1 ప్లస్ x3 ఈక్వల్ టు x2 ప్లస్ x4. అలాగే ఇదంతా మాత్రం కుదరదు. y1 ప్లస్ y3 ఈక్వల్ టు y2 ప్లస్ y4 అవ్వాలి. అయితేనే ఆ 4 పటాలు ఏంటది స్క్వేరు, రాంబస్, రెక్టాంగిల్, ప్యారలల్, ఆ 4 పటాల్లో ఏదో ఒకటి అవుద్ది. ఏదో ఒకటి అయితే మాత్రం ఒక త్రిభుజ వైశాల్యం కట్టి దాన్ని రెట్టింపు చేస్తే డబల్ చేస్తే మొత్తం క్వార్టర్ వైశాల్యం వచ్చేస్తాయి. లేకపోతే క్వార్టర్ వైశాల్యం కట్టడానికి కుదరదు. మామూలుగా అప్పుడు ఏం చేయాలి, దీని వైశాల్యం కట్టాలి, దీని వైశాల్యం కట్టాలి, 2 కలిపి కూడాలి, అప్పుడు క్వార్టర్ వైశాల్యం వస్తాయి. ఇప్పుడు మనం చూడండి ఒక త్రిభుజ వైశాల్యం కడతాం. -4 2 -4 -2, అట్లాగే తర్వాత 2 బి అనేమో 2 -2, సి ఏమో 4 2 ఇలా కట్టుకొచ్చాం. కట్టుకొచ్చే ఏమైంది, ఇప్పుడు నేను 0 0 కాన్సెప్ట్ చెప్పాను త్రిభుజ వైశాల్యం కట్టడానికి. అంటే ఇది 0 చేద్దాం. అంటే 0 చేయాలంటే ఏం చేయాలి, దీన్ని 4తో 4 కూడాలి. ఇక్కడ ఇది 0 అవ్వాలంటే 4 కొడితే 6, ఇక్కడ 0 అవ్వాలంటే 4 కొడితే 8. సర్లే అట్లా ఉంచండి. రెండోది ఇక్కడ 0 అవ్వాలంటే 2 కూడాలి, 0 అయిపోయింది. ఇక్కడ 2 కూడితే మైనస్ అయింది, ఇది కూడా 0 అవుతుంది. ఇక్కడ కూడా 2 కూడితే 4 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అంత్యాల లబ్ధం మధ్యాల లబ్ధం వేస్తే హాఫ్ అయిపోయినా పర్వాలేదు, ఎందుకంటే మొత్తం వచ్చేస్తాయి. హాఫ్ ఇంటూ అంత్యాల లబ్ధం 24 మైనస్ 0 అంటే 24 అంటే 24/2 అంటే 12 స్క్వేర్ యూనిట్స్. 12 స్క్వేర్ యూనిట్స్ ఏంటి, ఇది మొత్తం కావాలంటే దాన్ని డబల్ చేయాలి, 24 స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ మనకి ఆన్సర్ ఇస్తే ఎక్కడ ఇచ్చారు చూస్తే బి రైట్. రెండు ఆన్సర్ ఆప్షన్ 2 రైట్. చూసారా మీరు. అయితే 24 ఎందుకన్నా 12 వచ్చిన తర్వాత ఇది 12, ఇది కూడా 12 అవుతుంది. ఎప్పుడు ఆ 4 పటాల్లో 12 అవుతుంది. అది జాగ్రత్తగా చూసుకుని ఇచ్చేసుకుంటే దీనికి ఆన్సర్ వస్తుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.